హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవటం, మనకి బాగా ఫ్రై అయ్యి ముక్క చూడండి, బాగా ఫ్రై అయ్యి ఎలాగా అన్నది తయారు చేసుకోవటం పక్కా కొలతలతో, కేజీకి ఎంత కొలతలతో, నాకు ఇంత మెజర్మెంట్లో ఇంత అయిందండి. ఇది ఎలా అన్నది మనం ప్రాసెస్లో చూద్దాము రండి వెళ్దాం. చికెన్ పచ్చడికి కావాల్సిన ఇదిగండి, నేను చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెను ఇలాగా కట్ చేసి శుభ్రం కడిగి ఇలాగా ఉంచానండి. ఇప్పుడు తయారీ చూద్దాము. చూడండి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఈ విధంగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మనం ఉడికించుకోవాలి చికెన్ని. ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చక్కగా మనకి వాటర్ అంతా పోయిద్ది. అలాగే ఇదిగోండి, దినుసులు ఇలా తీసుకోవాలి. ఎలా అంటే 2 స్పూన్ల ధనియాలు, 2 చెక్కలు, 2 లవంగ, 2 యాలకులు, 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు. ఈ విధంగా కొలతలతో తీసుకున్నానండి నేను. ఆ చికెన్ పచ్చడి కేజీలోకి ఈ విధంగా దూడ వేయించుకొని పొడి చేసుకోవాలి. వెల్లుల్లి రేకులు, అల్లం ఇలాగా కచ్చపచ్చగా పేస్ట్ పెట్టేసుకొని పక్కన ఉంచేసేయాలి. అలాగే మనం వేయించుకున్నవన్నీ ఇవి ధనియాలు, జీలకర్ర, ఆవాలు పొడి చేసి పక్కన ఉంచేసేయాలి. స్పైసీగా ఉండాలి కాబట్టి కారము కొంచెం ఎక్కువ కాబట్టి 2 గిద్దలు సుమారు తీసుకున్నానండి. ఇలాగా ఇది కూడా పక్కన ఉంచేసేయాలి. అలాగే అదే గ్లాస్తో 1/2 గ్లాసు సుమారు మన టేస్ట్ సరిపడా సాల్ట్, అది కూడా ఇలా తీసుకొని పక్కన రెడీ చేసుకొని ఉంచేసారు. చికెన్ ఇట్లాగా ఉడికించి వాటర్ అంతా మనకి పోయిందాక ఇలాగా ఉడికించి పక్కన తీసుకోవాలి. కొంచెం కూడా వాటర్ అంటూ అస్సలు ఉండకూడదు. బాయిల్ చేసుకొని ఇలాగా నీట్గా మనం తీసుకొని పక్కన ఉంచేసేసుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ ఇట్లాగా స్టవ్ వెలిగించి ఆయిల్ పోసేసి చికెన్ వేసుకొని మనం ఇలాగా వేయించుకోవాలండి. దీంట్లో మనం లో ఫ్లేమ్లో పెట్టి మనం నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. చికెన్ ఈ విధంగా అంతా వేగే వరకు. వేగినాక ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ కలర్ ఇలా రావాలి. ఇలాగా వేయించుకోవాలి. అంతా ఇదే విధంగా వేయించుకుంటూ ఉండాలి. అల్లం పేస్ట్ అంతా తీసుకున్న క్వాలిటీ వేసేయాలి. చూడండి, ఇట్లాగా అల్లం పేస్ట్ అంతా మనం ఇలాగా వేసుకొని స్టవ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా కలుపుకోవాలి. ఆ ఆయిల్లో వేడి మీదే అల్లం పేస్ట్ని మన పచ్చి వాసన పోయే వరకు అలాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కూడా మనం ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం తీసుకున్న సాల్ట్ని వేసేయాలి. సాల్ట్ వేసి అంతా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి కలిసిపోయేంత వరకు. వేసుకున్న కారాన్ని కూడా వేసి కొంచెంగా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. అదే లో ఫ్లేమ్లోనే పెట్టేసి సన్న సెక మీద ఇలాగా తీసుకున్న కారం ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఆ వేడి మీదే వేస్తే మనకి పచ్చి వాసన అన్నది ఉండదు. తయారు చేసుకున్న ధనియాల పౌడర్ ఇవి ఉంది కదండి, అది కూడా మనం వేసేసి లో ఫ్లేమ్లో వేడి మీదే మొత్తం ఈ విధంగా వేసినాక తిప్పుతూ అది కూడా కలిపేసేయాలి. అంతా కారము అంతా వేసినాక ఈ విధంగా కలిపేసుకొని మొత్తం కేజీకి చికెన్ పచ్చడి కండి ఇదిగో జ్యూస్ ఇలాగా మనం తీసుకోవాలి. జ్యూస్ ఇలా తీసుకొని మనం చికెన్ పచ్చడిలోకి పోసుకోవటానికి నిమ్మకాయలు పిండుకొని జ్యూస్ ఇలా తీసి పక్కన ఉంచేసేయాలి. ఇది కూడా పచ్చడి మనం రెడీ అయిపోయి ఆరిపోయేలోపు ఇది కలిపేసారు. ఇలాగా ఫ్యాన్ కింద పెట్టేసుకొని చక్కగా చల్లారిపోయేలాగా మనం చల్లారనివ్వాలి. చల్లారిపోయినాక మనం తీసుకున్న నిమ్మకాయ జ్యూస్ని మనం కలిపేసుకుందాం. ఇప్పుడు చల్లారిపోయినాక ఇదిగోండి నిమ్మకాయ జ్యూస్ని తీసుకున్న జ్యూస్ అంతా కలిపేసుకుందాం. ఈ విధంగా అంతే, చికెన్ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. చూసారా, టేస్టీగా రుచికరమైన మనకి ఎంత బాగుందో చూద్దామండి. చూడండి, నోరు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సింపుల్గా అలా రెడీ చేసుకున్నాము. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్